అందరికీ వందనములు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో పరిక్రమించలేసినది ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈరోజు మంగళవారము, మరి 9వ తారీఖు జూన్ నెల 2026 సంవత్సరం. ఈ ఉదయ కాల సమయంలో పరిక్రమించలేసినది ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు తత్తరిల్లినను, నా కృప నేను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందరి జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఈ ఉదయ కాల సమయంలో పడకల మీద లేసినట్లయితే ప్రభు యొక్క కృపావార్తను విన్నట్లయితే దేవుని వాక్యం అంటుంది, నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు పడకల మీద లేసినట్టు ప్రభు యొక్క కృపావార్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, ఆ కృప ఒక మాట చెప్పాలంటే ఎటువంటిది ఆ కృప అంటే, ఆ కృప ఎలాంటిదంటే ఒక 5 విషయాలు చెప్పొచ్చు. అంటే చూడండి, ప్రభు మాట్లాడుతున్నమాట, పర్వతములు తొలగిపోయిన, మెట్టెలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు అన్నాడు. మనల్ని విడిచిపోనటువంటి ఆయన కృప ఎలాంటిది చూడండి. మనల్ని విడిచిపోనటువంటి ఆయన కృప, మనల్ని విడిచిపోని ఆయన కృప ఎలాంటిది అని అంటే మొదటి కోణాన్ని మనం చూడవచ్చు. ఆ కృప ఎలాంటిది? ఆదికాండం 19వ అధ్యాయం. ఇక్కడ మనం చూసినట్టు క్షమించండి, ఆదికాండం 24వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండము 24వ అధ్యాయము 27వ వచనం. ఇక్కడ రాయబడిన మాట 26, 27 వచనాలు కలిసి నేను చదువుతా చూడండి. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమాని దేవుడైన యెహోవా స్తుతించబడును గాక, ఆయన నా యజమానికి తన కృపను తన సత్యం చూపుట మానలేదు. ఇక్కడ మొట్టమొదటిగా ఆయన కృప ఎలాంటిది అని అంటే, మొట్టమొదటిగా చూసినట్టు మన ఎడల కనపరిచిన ఆయన కృప, మనల్ని విడిచిపోయినటువంటి ఆయన కృప ఎలాంటిదంటే మొట్టమొదటిగా చూస్తాం. మనల్ని విడిచిపోని ఆయన కృప ఎలాంటిదంటే మొట్టమొదటిగా ఆయన చూపుటం మాననిది. అంటే ఆ కృప ఎలాంటిదంటే మానిపోయే కృప కాదు. కొంతకాలం నుండి కొంతకాలం ఆగిపోయేటటువంటిది కాదు. ఆ కృప ఎలాంటిదంటే ఆయన మన ఎడల చూపించినటువంటి కృప, ఆయన మన ఎడల కనపరిచిన కృప, నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు. అంటే మనల్ని విడిచిపోని ఆయన కృప ఎలాంటిదంటే ఆ కృప మానకోకుండా ఎప్పటికీ మనతో ఉండేటటువంటి ఆ కృప ఎలాంటిదంటే మనల్ని విడిచిపెట్టేది కాదు. ఇక్కడ రాయబడుతున్న మాట చూసినట్లయితే ఆయన చూపుట మానని కృప. అంటే తన కృపను చూపుట ఆయన మానట్లేదు, ఎందుకంటే ఆయన మానుకోకుండా చూపించే సమృద్ధి కలిగినటువంటి కృప అది. రెండవదిగా చూసినట్లయితే మనల్ని విడిచిపోయినటువంటి ఆ కృప ఎలాంటిది? ఒకటి సమృద్ధి అయిన కృప, అంటే మానని కృప. ఆయన చూపుట మానలేదంటే అది ఎప్పటికీ సమృద్ధి అయిన కృప అని అర్థం. రెండవదిగా చూసినట్లయితే ఆ కృప ఎలాంటిది? మాననిదంటే ఏదో రోగం అని కాదండి. ఆ కృప మానట్లా, అంటే ఆగిపోవట్లా, అంటే సమృద్ధి అయినటువంటి కృప. రెండవదిగా ఆ కృప ఎలాంటిది? మనల్ని విడిచిపోయినటువంటి ఆయన కృప ఎలాంటిదంటే రెండవదిగా రండి దేవుని వాక్యం చూసినట్లయితే నిర్గమాకాండం 15వ అధ్యాయం 13వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. నీవు విమోచించిన నీ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి. కాబట్టి ఇక్కడ రెండో కోణం చూస్తున్నాం. మనల్ని విడిచిపోని దేవుని కృప ఎలాంటిదంటే ప్రజలను తోడుకొని పోయేటటువంటి దేవుని కృప. ఆ కృప ఎలాంటిదంటే ప్రజలను తోడుకొని పోయేది. అంటే ప్రజలు ఉన్న బలహీనత నుండి, ప్రజలు ఉన్న పాపాల్లో నుండి, ప్రజలు ఉన్న భయంకరమైన స్థితిలో నుండి ప్రజల్ని తోడుకుని పోయే దేవుని కృప ఇది. ఒకటి, మనల్ని విడిచిపోయిన ఆ దేవుని కృప ఏంటంటే మానకోకుండా మన మీద సమృద్ధిగా కనపరచబడుతుంది. రెండు, మనల్ని తోడుకుని పోయేటటువంటి దేవుని కృప. ఈ కృప ఏంటంటే మనల్ని తోడుకుని వెళ్ళేది, మనం ఉన్న పరిస్థితుల నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చి మనల్ని తోడుకుని వెళ్ళేది. మూడవదిగా కృప ఎలాంటిదంటే మనల్ని విడిచిపోయినటువంటి ఆయన కృప ఎలాంటిది? మూడవదిగా రండి దేవుని వాక్యం చూసినట్టు నిర్గమాకాండం 34వ అధ్యాయం 6వ వచనం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ రాయబడుతున్న మాట చూసినట్టయితే అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరమును దయ దీర్ఘశాంతం విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. కాబట్టి మూడవదిగా ఆ కృప ఎలాంటిది? మనల్ని విడిచిపోయినటువంటి దేవుని కృప. ఒకటి, ఆ కృప ఎలాంటిదండి? ఒకటి, ఆ కృప చూసినట్టయితే అది మాననటువంటి కృప, అంటే సమృద్ధి అయినది, ఎప్పటికీ ఉండేది, మన మీద కనపరచబడుతూ వస్తుంది. రెండు, అది తోడుకొని పోబడుతున్నటువంటి కృప. మూడవదిగా చూసినట్టు ఆ కృప ఎలాంటిదంటే విస్తారమైనటువంటి కృప. ఈ కృప విధానం చూడగా మనల్ని విడిచిపోయినటువంటి ఆయన కృప ఎలాంటిదంటే విస్తారమైనది. అది కొంతవరకు అంతలో మాయమైపోయేది కాదు, కొంతసేపు అంతలో వెళ్ళిపోయేటటువంటిది కాదు,
కొంతసేపు కనపడి తర్వాత ఉండనటువంటిది కాదు. ఇది విస్తారమైన కృప, ఎప్పటికీ అన్నటికి మన జీవితంలో కనపరచబడుకుంటూ మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు ఉండి విస్తారమైనటువంటి దేవుని కృప ఇది. నాలుగోదిగా మనల్ని విడిచిపోని దేవుని కృప. ఈ కృప ఎలాంటిదంటే నాలుగోదిగా చూసినట్టే, ఒకటి సమృద్ధి అయినది, చూపట మానట్లేదంటే సమృద్ధి అయిన కృప. రెండు తోడుకొని పోయేది. మూడు విస్తారమైన కృప. నాలుగోదిగా కృప ఎలాంటిదంటే రండి, ఆదికాండం 30వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 30వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలుచుతున్నాను అనుకుని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టాను. ఇక్కడ నాలుగో కోణం, మనల్ని విడిచిపోయినటువంటి దేవుని కృప ఎలాంటిదంటే నాలుగో విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం, విజయాన్ని ఇచ్చేటటువంటి కృప ఇది. ఈ కృప ఎలాంటిదంటే విజయాన్ని ఇచ్చేది. ఒకటి మన ఇళ్ళ చూపటం మానదంటే సమృద్ధి కలిగింది. రెండోదిగా చూసినట్టయితే ప్రజలను తోడుకొని పోయేది. మూడు విస్తారమైన కృప. నాలుగోదిగా చూసినట్టయితే విజయాన్ని ఇచ్చేటటువంటిది. ఒక గొప్ప విజయాన్ని మన జీవితాల్లో అనుమతించేది, ఒక గొప్ప విజయాన్ని మనం పొందుకునేలా చేసేది, ఒక గొప్ప విజయాన్ని మనం కలిగి ఉండేలా చేసేది, ఒక గొప్ప విజయాన్ని మనకిచ్చేది ఇది దేవుని కృప. ప్రతిరోజు సాతాను పైన విజయాన్ని ఇచ్చేది, ప్రతిరోజు శత్రు పైన విజయాన్ని ఇచ్చేదే ఈ దేవుని కృప. ఈ దేవుని కృప ఆనాడు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన కృపే. ఆ కలువరిశిలో శత్రు పైన విజయాన్ని పొందిన కృపే ఇప్పుడు మనకనే ఇవ్వబడుతుంది, మనల్ని విడిచిపోవట్లేదు. అదే దేవుని కృప, మనకి విజయాన్ని ఇచ్చేది దేవుని కృప. నాలుగోదిగా ఇది. ఐదో విషయాన్ని చూసినట్లయితే ఆ కృప ఎలాంటిది, మనల్ని విడిచిపోయినటువంటి కృప ఎలాంటిది అంటే ఐదో మాట ఆదికాండం 19వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతున్నది చూడండి. ఇదిగో నీ కటాక్షం నీ దాసుని మీదకి వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను నీవు గణపరిచితివి. నేను ఆ పర్వతంలోకి తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. కాబట్టి అది చచ్చిపోవాలండి, దేవుని కృపను బట్టి దేవుని చేత మీద కాపాడబడతాం. ఇక్కడ ఐదోది ఏంటంటే ఆయన కృప ఎలాంటిదంటే ఐదవ మాట ఇక్కడ రాయబడుతుంది, గణపరచబడినటువంటి కృప. గణపరచబడుతున్నటువంటి కృప అది. ఆ కృప ఎలాంటిది, గణపరచబడుతుంది. ఇక్కడ రాయబడుతున్న మాట నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు. అంటే మనల్ని విడిచిపోయినటువంటి ఆయన కృప గణపరచబడుతుంది. ఓ రకంగా చెప్పాలంటే మహిమ పొందుతుంది, ఓ రకంగా చెప్పాలంటే హెచ్చించబడుతుంది, ఓ రకంగా చెప్పాలంటే మహిమపరచబడుతుంది. ఈరోజు ఆ కృప ఎవరంటే మన ప్రభువైన యేసు ప్రభువారు. మనల్ని విడిచిపోయినటువంటి కృప ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని లోపాలు మనలో ఉండా, ఎంత పాప జీవితం మనలో ఉండా, మనల్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోవట్లేదు. ఆయన మనలోనే సమృద్ధిగా ఉంటున్నాడు, మనల్ని విడిచిపెట్టి వెళ్తల్లా. ఇంకా చూడగా ఆయన మనల్ని తోడుకొని పోతున్నాడు తప్ప మనల్ని వెనకడుగు ఎట్లా మనల్ని పక్కనెట్టేట్లా మనం ఎన్ని పాపాలు చేసినా మనల్ని విడిచిపెడతల్లా, మనల్ని తోడుకొని పోతున్నాడు ఆయన తన వాక్యం ద్వారా మనం సరిచేసి. మూడోదిగా చూసినట్లయితే మన జీవితాల్లో విస్తారమైన కృప. మనం ఎన్ని తప్పులు చేసినా విస్తారమైన పాపాలు మనం కూరుకున్నా క్షమించబడుతున్నవి. ఆమె విస్తారమైన పాపాలు క్షమించానన్నట్లు విస్తారమైన కృప కలిగిన వాడు. నాలుగోదిగా చూసినట్టయితే విజయాన్ని ఇచ్చే ప్రభు. ఆయన విజయాన్ని ఎలా పొందాడు, ఆయన కృప కలిగిన వాడు కాబట్టి మనకు విజయాన్ని ఇస్తున్నాడు. 5 గణపరచబడుతున్నాడు. ఆయన గణపరచబడుతున్నాడు. నీ కృపను నువ్వు గణపరిచితివి అని రాయబడుతూ వచ్చింది. అంటే ఆ కృప ఎవరంటే యేసు ప్రభువారే. దేవుడు తన కుమారుని గణపరిచిన వాడుకుంటాడు. దేవుని తన కుమారుడు కనపరిచాడు కాబట్టి దేవుడు తన కుమారుని ఈ భూమి మీద గణపరుస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ 5వ కోణం ఏంటంటే మనల్ని విడిచిపోయినటువంటి కృప గణపరచబడింది. ఈ కృప ఎవరంటే యేసు ప్రభువారే. ఆ సమృద్ధి అయిన వారు యేసు ప్రభువారే, విడిచిపోనైనా యేసు ప్రభువారే, విస్తారమైన కృప యేసు ప్రభువారే, విజయాన్నిచ్చే కృప యేసు ప్రభువారే, గణపరచబడుతున్న కృప కూడా యేసు ప్రభువారే. అందుకే ప్రతిరోజు మనం ఆరాధన చేస్తాం. దేవా నీ కుమారుని రక్తం ద్వారా నా జీవితంలో ఇలా గొప్ప కార్యం చేశాను, నీ కుమారుడి ద్వారా నాకు క్షమాపణ ఇచ్చామని దేవుని గణపరుస్తాం. దీనికి కారణం దేవుని కృప. ఆ కృప ఎవరంటే మనం విడిచిపోయినటువంటి దేవుని కృప ఎవరంటే యేసు ప్రభువారే. ఈ 5 అంతుల అనుభవం కలిగిన కృప మన ప్రభువైన యేసు ప్రభువారు. ఆ యేసు ప్రభువారి యాడలే మనం ఆత్మీయులకు ఎదుగుతూ ఆత్మానుసరమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లు మనకి ఆ విడిచిపోయిన కృపని మనం గట్టిగా పట్టుకుని విడిచిపోకుండా కాపాడుకుంటూ ఆ కృపను కలిగిన వారమై పరలోక రాజ్యంలో మనం ప్రవేశించినట్లు ప్రభు సహాయం చేయను కాక ప్రార్థన. మమ్మల్ని మిక్కలుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి వందనాలు. విత్తబడిన మాటకు నీరు కట్టి ఫలింపు చేయండి. మీలో ఆత్మీయంగా ఎదగతాను సాయం చేసి మీలోనే మేము క్రీస్తు యేసులో ఆ విడిచిపోయిన కృపను కాపాడుకుంటూ, ఆ కృప మీరే కాబట్టి మీరు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా, మిమ్మల్ని గాయపరచుకోండి మరలా ప్రభు, మిమ్మల్ని గాయపరచుకోండి. మా క్రైస్తవ జీవితం మేము కాపాడుకుంటూ వెళ్ళే క్రైస్తవ జీవితం మాకు ఇమ్మని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనములు ప్రకటిస్తున్నాడు.